వెళ్ళవా? నీకు ఎట్లా ఇంట్లో కూర్చొని పని చేస్తలేను, స్కూల్లో దింపేసి వస్తా. మీరటనా చెప్పు. షిన్చాన్ కదా, షిన్చాన్ అంటారు. డోరేమాన్ బర్త్డే వస్తుంది కదా, డోరేమాన్కి ఏమైనా కొందామా? చాలా రోజులే నాకు డబ్బులు లేవు. సరే చూస్తాలే, నువ్వు అడిగావు కదా, నువ్వు అడిగినప్పుడు ఎట్లా చేయకుండా. సరే అయితే స్కూల్కి వెళ్ళి నాకు అనిపిస్తుంది షిన్చాన్కి షిన్చాన్ నా పేరు ఎక్కువ గుర్తొస్తుంది. నేను విన్నాక వెళ్ళు. చెప్పు. ఎప్పుడు నోబితాకే హెల్ప్ చేస్తాడు కదా డోరేమాన్. ఇప్పుడు మనం మినియేచర్ వరల్డ్ తీసుకెళ్తామా? మినియేచర్ వరల్డా? సరేలే, డోరేమాన్ కోసం ఒక గిఫ్ట్ ఉందిలే, గుర్తుపెట్టుకో. నువ్వైతే స్కూల్కి వెళ్ళి చదువుకోరా బాబు. చదువుకుంటాలే, ఎప్పుడు అదే చెప్తావు. ఓ ఈ షిన్చాన్ కూడా ఏమనుకోవాలో తెలియదు. ఇప్పుడు వీడు ఇంత కష్టపడితే నేను ఎట్లా వేస్తా? కార్లు, బైక్లు ఏదైనా ర్యాంప్ చేసి విన్ అవుదామంటే ఓకే అభిషేక్ గాని అడుగుదాం. మరి అభిషేక్ ఏమైనా ర్యాంప్స్ ఉన్నాయా? ఓకే, ఇదైతే ఈజీ పని. సరే, ఎట్ సైడ్ ఎవరిని ఎక్కించుకోవాలి? సరేలే, ఓకే మనమైతే ఈరోజు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాం. అందులో ఒకటి ర్యాంప్, తర్వాత ఇంకోటి చెప్పాను బ్రదర్. ఆగండి, అభిషేక్ అని చెప్పినా కదా నేనే. సో ర్యాంప్ గురించి ఎక్కించుకున్నా, ర్యాంప్ చేయాలి కదా, సో అందులో మీకు 50% షేర్. సరే 50% మీరు జస్ట్ నువ్వు ఇంకెక్కువ అడగకు. అసలు నువ్వు కూర్చొని తప్ప ఇంకేం చేయవు. సో సరే, నాకు ఒక 40% ఇచ్చేయి. సరే, థ్యాంక్ యూ తగ్గించినందుకు. దాంట్లో నాకు 10,000 ఇవ్వాలి. ఓకేలే, ఇంతకు వీడు మీరు అరవకండి. సరే, నాకు డిస్ట్రాక్షన్ అవుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తామారా? ఇచ్చుకున్నావులే. మా అన్న ఎవడో తెలుసా? ఎస్ఐ. మా తమ్ముడు ఎవడో తెలుసా? ఏసీపీ. అవసరం హాయ్ నరేంద్ర మోడీ మీ డాడా? విరాట్ కోహ్లీ మీ అన్ననా? నా బాయ్ ఫ్రెండ్. హాయ్, విరాట్ కోహ్లీకి ఆల్రెడీ పెళ్ళయింది కదా. అయితే సీక్రెట్ నీకెందుకు? ఇది ఎప్పుడు తయారైంది? దండం రా స్వామి. చూసా నీ మాటల వల్ల చెప్పు. ఇట్లా మా డాడీ చెప్తా. మీ డాడీ నరేంద్ర మోడీ? అవును. సరే మీ డాడీ నరేంద్ర మోడీయే. మోడీజీ కూడా చచ్చిపోతాను నీ మాటలు వింటే. సరేలే, మీ డాడీ. అయితే మీ డాడీని అడిగి నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తా. చెయ్యను, నువ్వు నాకు అందులో 100% ఇస్తే చేస్తా. ఓ అక్క, నువ్వు మాట్లాడితే ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంది, నువ్వు సైలెంట్ ఉండి జరా. నేను సైలెంట్ ఉంటే భూమి దగ్గర వెళ్ళిపోతుంది. ఏమనుకుంటే యాక్చువల్గా సారీ రై. సో ఇక మనకి ర్యాపిడ్ అంటే బెస్ట్. ఈ అక్కతో మనకేది నాకు సంబంధం లేదు అక్కో. చెప్పు తీసుకొని పట్టుకో. అరే మనం వెళ్ళిపోదాం. అక్క ర్యాపిడ్ ఎక్కేసాయి. అమ్మా అక్క, నువ్వు ఎవరి కూతురు ఏం కాలేగా? అమ్మయ్య, వద్దులే, దిగేసే. దండం పెడతాను నీకు దండం. ఏం చేసినా తప్ప మీకు. సరే ఎక్కువ. ఎక్కడ దించాలి? అంబానీ ఇంటికన్నా కాదు, రోహిత్ శర్మతో నీకేం పని? రోహిత్ శర్మకి పెళ్ళైంది కదా. నువ్వు చెల్లెలువా? ఏ రకంగా నువ్వు చెల్లెలక్క ఉంటున్నావు? పిల్లల్ని ఎత్తుకపోయే లెక్క అనిపిస్తున్నావు. నన్ను కూడా ఏడా ఎత్తుకపోతావు అని భయపడినా. చెప్పండి, నేనేమన్నా కలపనా? నేనేమో కుల్పనా? అసలు నన్ను ఎందుకు ఎక్కించుకున్నావు? ర్యాపిడో కదా. ఓటీపీ అడగలే, ఏమడగలే, అప్పుడే ఎక్కించుకున్నావా? ఓటీపీ చెప్పండి. చెప్పండి. ఇక్కడ మనుషులరా మీరు? చెప్పు. అయితే 10,000 ఎక్స్ట్రా. డబ్బులు మీరు ఇవ్వాలా, నేను ఇవ్వాలా? అదే ఫస్ట్ మీరు ఇస్తే
నేనెందుకు ఇస్తా? ఫోన్ కట్ చేసేయ్.